హాయ్ ఫ్రెండ్స్, మసాలా మష్రూమ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామా. వీటిని పువ్వు మష్రూమ్లు అంటారండి. వీటిని ఆన్లైన్లో బుక్ చేశాను. తర్వాత కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును దూరగా వేయించుకోవాలి. అదే కడాయిలో ఆనియన్స్ రెండు టమాటాలని దూరగా వేయించుకొని ఒక పువ్వు అనాస, తర్వాత 2 యాలకులు, తర్వాత దాల్చిన చెక్క ఒకటి, మిరియాలు, కొంచెం షాజీర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేగగానే పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ వేసి పసుపు వేసేసి పక్కన పెట్టేసేయాలండి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, ఒక 2 వేసుకొని బాగా రోస్ట్ చేయాలండి ఈ విధంగా. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్స్ అవి ఉన్నాయి కదండి, ఆనియన్స్ టమాటా వాటిని మిక్సీకి వేసేసి ఇందులో కలిపేసేయాలి. తర్వాత కొంచెం జీడిపప్పు జ్యూస్ కూడా కలిపిన తర్వాత కారం, ఉప్పు వేసేసుకొని మనం ముందుగా ఉడికించిన మష్రూమ్స్ వేసుకొని జస్ట్ 10 నిమిషాలు అలా ఉడికిచ్చేస్తే మనం వేసిన మసాలాలన్నీ కర్రీకి పడతాయండి. కర్రీ ఈ విధంగా అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.